క్రీస్తునామములో పరమ తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించడానికి, ఆయన మహిమపరిచి ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందడానికి మహాదేవుని యొక్క పాద సన్నిధికి చేసిన నీతియు పరిశుద్ధతయు కలిగిన సహోదరులకు నాకు క్రీస్తునామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనలను విశ్వాసము నుండి, భక్తి నుండి, నీతి నుండి, పరిశుద్ధత నుండి, మనం పొందినటువంటి రక్షణ నుండి, దేవునితోనూ ఆయన ద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుతోనూ మనకున్నటువంటి సహవాసం నుండి పడగొట్టడానికి సాతాను ఎలాంటి తంత్రాలు కల్పిస్తాడు అనేటటువంటిది, ఎలాంటి కుయుక్తిని ప్రదర్శిస్తాడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటిది ధన వ్యామోహం. ఏంటండి? ధన వ్యామోహం. భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దని, పరలోకంలోనే ధనాన్ని సమకూర్చుకోమని, ఎందుచేతనంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుందని, ఏ ఒక్కడు కూడా ఇతర యజమానులకు దాసుడుగా ఉండలేడని, ఆ ఇతర యజమానులు ఎవరు అంటే దేవుడు, సిరి అనగా ధనము అనేటటువంటి సంగతిని గురించి క్రీస్తు ప్రభు మాట్లాడటం మనం నేర్చుకున్నాం. అంచేత మనలో ధనాపేక్ష అనేటటువంటిది, లోభత్వం అనేటటువంటిది కుదరదండి. దుర్లాభాపేక్ష అనేటటువంటిది అస్సలు పనికిరాదు. ఎందుచేతంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అలాగూ ధనాపేక్ష కలిగినటువంటి వారు విశ్వాసంలో నుండి తొలగిపోయి తమను తామే పొడుచుకున్నట్లుగా, వారిని వారే వరిలోనికి, శోధనలోనికి తమను తామే నెట్టివేసుకున్నట్టుగా గ్రంథం మాట్లాడుతూ ఉంది. అంచేత ధనాన్ని మన ముందు పెట్టి సాతాను ఏం చేస్తూ ఉంటాడు? మనను శోధనలో పడేస్తూ ఉంటాడు. వాడు శోధకుడు. అది మొట్టమొదటిది. రెండవది ఏంటంటే త్రాగుడు. అది పొగ త్రాగుతావా లేకపోతే మత్తు పానీయాలు త్రాగుతావా అనేది నీ ఇష్టం. త్రాగుడు ఏదైనప్పటికీ దేవుడు మాట్లాడేది ఏంటి అంటే, మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయవారికి శ్రమ. వేకువనే లేస్తాడట, మొదలు పెడతాడట. ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు నాకు చాలా మంది తెలుసు. 4 గంటలకే లేచిపోయి సారా కొట్టుకుపోయినటువంటి వాళ్ళు వేసుకుని వచ్చి మొహం కడుగుతారండి, కడిగేవారండి. అర్థమవుతుందా అంటే, వేకువనే లేచి కడుపులో మంట పుట్టించేంత వరకు, చాలా రాత్రి వరకు పానము చేయవారికి శ్రమ. ఎక్కడ చూస్తున్నాం మనం? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తున్నాం. ముందు ధనాన్ని గురించి 8వ వచనంలో మనం చూస్తాం. మందును గురించి 11వ వచనంలో మనం చూస్తాం. అంతేకాదు, ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి 22వ వచనం. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి గొప్ప. మరి ఎంత పేరు, ఎంత గొప్పదనమో, కీర్తి గడించేశారన్నమాట త్రాగుడులో. ఇక త్రాగుడు అనేసరికి వారే కనిపిస్తూ ఉంటారన్నమాట. ఎవరు? ఆయా వ్యక్తులు. అంచేత ద్రాక్షారసము త్రాగుట్లో మంచి ప్రసిద్ధి చెందిన వారు, ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలుపుట్లో తెగువ గల వారికి తెగిస్తూ ఉంటారు. మద్యం కలపడానికి ఏం చేస్తూ ఉంటారు? తెగువ. వీరికి శ్రమ అంటున్నారు. చివరికి ఏం చేస్తుంది అది? సామెతల గ్రంథానికి వెళితే అది
త్రాచుపామై కరుస్తుంది, కట్లపామై కాటు వేస్తుంది. ఎవరిని ఎవరిని త్రాగుబోతుంది. త్రాగుబోతుని ఏం చేస్తుందండి అది? సామెతలు 23వ అధ్యాయం 32వ వచనం చదువుతుంది. పిమ్మటది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటు వేయకు. మీకు కావాలి అనుకుంటే 29 నుంచి చివరి వరకు చదువుకోవచ్చు ఆ అధ్యాయం, 23వ అధ్యాయం. కనుక జీవితాన్ని అంతగా సర్వనాశనం చేసేటటువంటిదైనా దానిని కలిగి ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇష్టపడుతున్నారు అంటే ఆ ఇష్టాన్ని కలిగించేవాడు ఎవరు? దేవుని యొక్క మార్గంలో నుంచి తొలగించేయడానికి, దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధల్లో నుంచి మనల్ని ప్రక్కకు నెట్టివేయడానికి సాతాను ఉపయోగించేటటువంటి రెండవ తంత్రం ఏదన్నమాట అండి? మత్తును కలిగించేది. త్రాగుడంటే త్రాగుడే కాదు, త్రాగుడు కావచ్చు, గుట్కాలు, ఖైనీలు, పాన్ పరాకులు కావచ్చు, ఏమండి ఏదైనా కావచ్చు, మత్తు కలిగించేది. నోటి ఖాళీ లేకుండా పీలుస్తూ ఉంటారు సిగరెట్లు. అది పొగ త్రాగేవారు, అది వారికి ఇష్టం. ఆహారం కాని దాని వరకు వారి డబ్బులన్నీ ఖర్చు పెట్టి కలిగేటటువంటి ఆర్థిక ఇబ్బందులు బట్టి నలిగిపోతూ ఉంటారు. ఖర్చులు మానరు, తాగేవాడు తాగుడు మానడు, సిగరెట్లు బీడీలు చుట్టలు కాల్చేవాడు వాటిని మానడు. మానకుండా ఏం చేస్తూ ఉంటారు అంటే ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాన్ని నెట్టేస్తూ ఉంటారు. సిగరెట్ రూపాయి 2 రూపాయలు కావచ్చు, ఆ 2 రూపాయలు పెట్టి నీ సంసారానికి దేనికైనా ఉపయోగపడుతుంది. మీకు అర్థమవుతుందా? అది రెండవది, సాధారణ ఉపయోగించేటటువంటి తంత్రాలు. అది రెండవది, మనం దేవుని మార్గంలోంచి తొలగించేయడానికి. మూడవది ఏంటి అని అంటే ఈరోజు మనం ధ్యానించబోయేటటువంటిది 18వ వచనం. భక్తిహీనతైన త్రాళ్లతో దోషమును లాగుకుని వారికి శ్రమ, బండి మూకుల చేత పాపమును లాగుకుని వారికి శ్రమ. భక్తిహీనత అనే త్రాళ్లతో దోషమును లాగుకుని వారికి శ్రమ. అదే భక్తిహీనత అనేటటువంటి బండి మూకుల చేత పాపమును లాగుకుని వారికి ఇదే పని, ఇదే పని. అసలు భక్తిహీనతకు పూర్ణమైనటువంటి నిదర్శనం ఏంటో తెలుసా? రుజువు ఏంటో తెలుసా? క్రమంగా దేవుని సన్నిధికి రాకపోవడమే భక్తిహీనత. భక్తి ఉన్న వాళ్ళు ఎవరు మానరు. దేవుని పట్ల భయము భక్తి ఉన్నవాళ్ళు ఎవరు మానరు. దేవుని సన్నిధిని విడిచిపెట్టరు. ప్రధానమైనటువంటి రుజువు అన్నమాట అండి. నువ్వు ఆరాధన మానేస్తున్నావా, బైబిల్ తరగతి మానేస్తున్నావా, ఉపవాస ప్రార్థన మానేస్తున్నావా, ఒక కృతజ్ఞత కూటాన్ని మానేస్తూ ఉన్నావా, ఒక గృహ కూడికను మానేస్తూ ఉన్నావా, ఒక సువార్త కార్యక్రమాన్ని మానేస్తూ ఉన్నావా? ఏది మానేస్తున్నావు? లేదు సంఘ క్షేమాభివృద్ధి వరకు సహోదరులు యవనస్తులు కూడుకొని ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించడానికి కూడుకుంటే అది మానేస్తున్నావా? ఊరికి కూడుకోవట్లేదు. అట్లా దేవుని సేవను ముందుకు తీసుకువెళ్ళడానికి మంచి మార్గాలను గురించి, వాక్యాధారాలను గురించి వాళ్ళు కూడుకొని ఉన్నప్పుడు అటువంటి వాటిని కూడా మానివేయటం ఏంటన్నమాట అండి భక్తిహీనత. ఎంతమంది మనం ఉంటారు ఇక్కడ భక్తిహీనత? సహోదరుల్లో కానీ సహోదరుల్లో కానీ ఎంతమంది ఉన్నాం? ఇక భక్తిహీనతలో నానా చెడు అలవాట్లు, నానా దురలవాట్లు, నానా వ్యసనాలు ఉంటాయి. అది పొగ తాగుతావా, బ్రాంతి సారా విస్కీ రమ్ము తిన్నటువంటి తాగుతావా, గుట్కాలు ఖైనీలు బొగ్గలు పెట్టుకుని అవుతావా, లేకపోతే పరాయి పురుషులతోటి పరాయి స్త్రీలతోటి వ్యభిచరిస్తూ ఉంటావా, దొంగతనాలు చేస్తావా, మోసాలు చేస్తావా, అబద్ధాలు చేస్తావా? ఇవన్నీ దేని కిందకు వచ్చేస్తాయి అన్నమాట అండి భక్తిహీనులే అటువంటి కార్యక్రమాలు జరిగిస్తాడు. భక్తుడు అనేటటువంటి వాడు ఏం చేస్తాడంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను అనుసరించి నడుచుకుంటూ ఉంటాడు. నీతిమంతుడిగా ఉంటాడు, పరిశుద్ధుడిగా ఉంటాడు, నిర్దోషిగా ఉంటాడు, నిరపరాధిగా ఉంటాడు.
దేవుడి కార్యక్రమాలన్నిటికీ క్రమంగా హాజరవుతాడు. మీరు అర్థమవుతుందా? ఇక్కడ విషయాన్ని మాత్రం మనం గమనించవలసినటువంటి అవసరం ఉందా? పాత నిబంధనకు వెళ్ళినప్పుడు భక్తిహీనత, భక్తి అనేసరికి అది జంట పదాలుగా వాడతాడు పాత నిబంధనలో ఎక్కువ భాగాల్లో. ఏంటి అని అంటే భయభక్తులు. అది ఇంగ్లీష్ బైబిల్కి వెళ్ళామనుకోండి, ది ఫియర్ ఆఫ్ గాడ్ అని వస్తాడు ఒకటే. ఆ దైవ భయం అనేటటువంటిది ఉంటే, ఫియర్ అనే దేవుని పట్ల ఫియర్ అనేటటువంటిది ఉంటే, భయం అనేది ఉంటే భక్తి ఆటోమేటిక్గా వస్తుంది. నేను నష్టపోతానేమో, దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, దేవుడు నా మీద కోపడతాడేమో, తన ఉగ్రతను రౌద్రవాన్ని నా మీద ప్రదర్శిస్తాడేమో అనే భయం ఉంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టరు, దేవునికి దూరం కారండి, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకోరు. మీకు అర్థమవుతుందా? ది ఫియర్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాటతో భక్తిని, భయాన్ని చూపించేశాడు, దైవ భయభక్తులను చూపించేశాడు. కానీ భక్తిహీనత దగ్గరికి వచ్చేసరికి వికెట్ అంటే భక్తిహీనుడు, వికెట్నెస్ అంటే భక్తిహీనత, ఈ పదాలు జరుగుతుంది ఎక్కడైనా సరే గ్రంథాల్లో. మీరు చూడండి, సామెతల గ్రంథంలో ఇంచుమించుగా 46 సార్లు భక్తిహీనులు, భక్తిహీనత అనే పదం పదే రిపీట్ చేస్తాడు సామెతల గ్రంథంలో. ఈ 46 సార్లు కూడా భక్తిహీనుణ్ణి, వ్యక్తిని వికెట్ అన్నాడు, భక్తిహీనుల్ని వికెట్నెస్ అన్నాడు. భక్తిహీనతను ఏం చేశాడు? వికెట్నెస్ అన్నాడు, వికెట్ అన్నాడు. భక్తిహీనతను వికెట్నెస్ అన్నాడు. అక్కడెక్కడ క్రొత్త నిబంధనలో ఉపయోగించినటువంటి పదాలు భక్తి అనేసరికి గాడ్లీనెస్ అని, భక్తిహీనెస్ అనేసరికి అన్గాడ్లీనెస్ అనేటటువంటి పదాలు క్రొత్త నిబంధనలో ఉంటాయి. పాత నిబంధనలో వికెట్నెస్సే కనిపిస్తూ ఉంటుంది, వికెట్టే కనిపిస్తూ ఉంటుంది. భక్తిహీనులు అందరిని ఏమంటాడు? వికెట్. భక్తిహీనతను ఏమంటాడు? వికెట్నెస్. ఏంటా అని డిక్షనరీ తెలియటం జరిగింది. వికెట్నెస్ అనేటటువంటి అనే పదాలకి డిక్షనరీ మీనింగ్ ఏంటంటే దుర్మార్గం, దుస్తత్వం, చెడుతనం. ఈ 3 అర్థాలు ఇచ్చాడు. అంటే భక్తిహీనత కలిగినటువంటి వాడు, క్రమంగా దేవుని సన్నిధికి రానటువంటి వాడు, క్రమంగా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నటువంటి వాడు ఎలాంటి బ్రతుకుతాడు అని అంటే దుర్మార్గమైనటువంటి, దుష్టత్వంతో కూడినటువంటి, చెడ్డదైనటువంటి బ్రతుకును బ్రతుకుతూ ఉంటాడు. తనకు అనుకోకుండానే అవి జరిగిపోతూ ఉంటాయి. హీ కెనాట్ ఐడెంటిఫై ఆర్ షీ కెనాట్ ఐడెంటిఫై. అతడు కానీ ఆమె కానీ వాటిని గుర్తించే పరిస్థితుల్లో అవి జరగవు. అలాగూ జీవితంలో మిక్స్ అయిపోయి, కలిసిపోయి, మమేకమైపోయి, మిళితమైపోయి ఏం చేస్తూ ఉంటారు? అలా జరిగించేస్తూ ఉంటారు. మేము బాగున్నాం అనుకుంటారు. ఈ రోజున అవిశ్వాసులు గాను, అవిధేయులు గాను, దేవునికి లోబడినటువంటి వారు గాను, దేవుని వాక్యాన్ని ఎదురాడేటటువంటి వారు గాను, దేవుని మీద తిరుగుబాటు చేసేటటువంటి వారుగా ఉంటున్నారు సహోదరి సహోదరులు అంటే ఇదే మూల కారణం. భక్తిహీనత అదే మూల కారణం అంటే భక్తిహీనత. ఆత్మ సంబంధం అని చెప్పుకుంటారు. ఆత్మ సంబంధమైనటువంటి క్రమశిక్షణ వారి బ్రతుకుల్లో కనిపించదు. దేర్ ఇస్ వెరీ స్పిరిచువల్ డిసిప్లిన్ ఇన్ దేర్ లైఫ్స్. మేము రాకూడదు అనుకుంటే మానేస్తారు అంతే. సాతాను ఆ విధంగా బంధించేస్తారు. ఇది 3వ లక్షణం. ఈ భక్తిహీనత అనేటటువంటిది సాతాను తన భక్తుల మీద ఉపయోగించేటటువంటి సాతాను తంత్రాలు. ఇది ఎన్నోది? 3వది. ఇది చాలు. ధన వ్యామోహం, త్రాగబోతాను, అది పొగ కానివ్వండి, మత్తు పానీయాలు కానివ్వండి, అవి ఒక్కొక్క బాటుని చూపెడుతున్నాయి. ఈ భక్తిహీనత కిందకి అవన్నీ వచ్చేస్తాయండి. దుర్మార్గం, దుష్టత్వం, సమస్త చెడుతనాలు ఎందులో ఉంటాయి? ఆ వికెట్నెస్, ఆ భక్తిహీనతలో ఉంటాయి. ఎందుకు పాత నిబంధన అంతట్లో వికెట్నెస్ అనేటటువంటి పదాలు భక్తిహీనునికి, భక్తిహీనతకు ఉపయోగించబడ్డాయి? ఎందుకు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి భక్తి అనేసరికి గాడ్లీనెస్, భక్తిహీనత అనేసరికి అన్గాడ్లీనెస్ అనేటువంటి పదాలు ఎందుకు వాడాడు అని అంటే, పాత నిబంధన గ్రంథంలో గాడ్లీనెస్ అంటే ఏంటి? భక్తి. సింపుల్గా చెప్పేస్తాం. అసలు పదభావాన్ని కనుక మనం విశ్లేషిస్తే
ఏది గాడ్లీనెస్ అనేటువంటి పదాన్ని కనుక మనం విశ్లేషిస్తే భక్తి కలిగిన వాడు దేవుళ్ళ బ్రతుకుతాడు అంతే. గాడ్లీనెస్ అంటే దేవునిలా బ్రతకటం. లివింగ్ యాజ్ ఎ గాడ్ ఈజ్ ది గాడ్లీనెస్. భక్తి అని అంటే దేవుళ్ళ బ్రతకటమే. ఏ పోలికలైతే నిన్ను దేవుని పోలికలు ఆదిలో నిన్ను సృష్టించాడో పోగొట్టుకున్నటువంటి ఆ పోలికను మరలా క్రీస్తు ప్రభువు శిలువ మరణం ద్వారా నీకు అనుగ్రహించడానికి తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చి ఆయనను జగత్తు పునాదికి ముందే ఏర్పాటు చేసుకుని కాలం సంపూర్ణమైనప్పుడు శరీరధారిగా దేవునితో సమానుడైనటువంటి క్రీస్తు ప్రభువుని లోకానికి పంపించి సమస్త పాపాన్ని ఆయన మీద మోపి పాప శిక్షను ఆయన దేహానికి విధింపచేసి ఆయన చిందించినటువంటి పరిశుద్ధ రక్తంలో పాపాలను కడిగివేయడానికి మన ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా చెల్లించడానికి ఇంత ఏర్పాటు జరిగిస్తే ఈ రోజున నేను వెళ్ళకూడదు అంటే నేను బట్టి ఎక్కడికి వెళ్ళకూడదు? దేవుని సన్నిధికి. మా కష్టాలన్నిటికీ దేవుడే కారణం, మా బాధలన్నిటికీ దేవుడే కారణం. మేము కాదు, మా దురలవాట్లు కాదు, మా చెడలవాట్లు కాదు, మా పాపం కాదు, మా దోషం కాదు, మా అపరాధం కాదు. ఎవరు కారణం? దేవుడే కారణం. కాబట్టి మేము వాస్తవమా? నువ్వు జీవిస్తున్నటువంటి జీవితం కదా నిన్ను శోధించేది. సాతాను నీతో అలా ఆడుకుంటూ ఉంటే నీవు చేసేటటువంటి ఆ పాపపు క్రియలు దోషపు క్రియలు కదా నీ భక్తిహీనతకు మూల కారణం, నీ కష్టాలకు శ్రమలకు బాధలకు మూల కారణం నీ బ్రతుకు కదా. అందుచేత ఏంటి అని అంటే దాన్ని అంతటి నుండి విడిపించినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అలాంటి పాప బ్రతుకును కడిగివేసింది క్రీస్తు ప్రభు యొక్క శిలువ పరిశుద్ధ రక్తం. క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తం చిందించేంతబడేంత వరకు ఎవడూ భక్తుడిగా మార్చబడటానికి అవకాశాలు లేవు. ఎవడూ భక్తుడిగా మార్చబడటానికి అవకాశాలు లేవు. అందుచేతనే పాత నిబంధన గ్రంథం అంతట్లో భక్తి అనేసరికి భయభక్తులు అనేటటువంటి జంట పదాలను జోడించి ఏ పదాన్ని వాడాడు? ది ఫియర్ ఆఫ్ గాడ్ అనేసాడు అంతే. ఇక్కడ భక్తి గురించి ఏమీ స్పష్టత ఉండదు. భయభక్తులు అంటే ఫియర్ ఆఫ్ గాడ్ అనేసాడు. అదే భక్తిహీనత అనేసరికి వికెట్నెస్. భక్తిహీనుడు వికెట్ పర్సన్, వారిలో ఉన్నటువంటి భక్తిహీనత వికెట్నెస్. ఇవి పదాలు వాడబడతాయి. కనుక ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము అనేటటువంటిది మనలో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున దేవుని సన్నిధికి క్రమంగా రాకుండా మానేసామని అంటే ఇన్ని కారణాలు చూపెడతారు. ఎత్తి మీద ఎన్ని వెంట్రులు ఉన్నాయి అన్ని కారణాలు చూపెట్టేస్తారు మీరు. కానీ దేవుడు అంగీకరిస్తాడా? మీరు ఎన్ని కారణాలు చూపెట్టినా భౌతిక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, లోకానుసారమైనటువంటి కారణాలు చూపెడతారు తప్ప దైవికమైనటువంటి కారణాలను చూపెట్టి ఈ కారణం చేత దేవుని సన్నిధికి హాజరు కాలేకపోయామని ఒక కారణం చూపెట్టడం చూస్తాను ఉండదు. ఎప్పుడు శరీర సంబంధమైనటువంటి లోకానుసారమైనటువంటి కారణాలే చూపెట్టి దేవుని విడిచిపెట్టేస్తాం, దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తాం, దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టేస్తాం, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టేసుకుంటాం, మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడు ఎలా తోడుగా ఉంటాడు? ఎలా తోడుగా ఉంటాడు? మీరు అర్థమవుతుందా? క్రీస్తు శిలువ రక్తం చిందించబడేంత వరకు గాడ్లీనెస్ అనగా భక్తి అనే దానికి ఆధారం లేదు. కాబట్టి పాత నిబంధనలో ఎక్కడ భక్తి అనే దానికి గాడ్లీనెస్ అనేటటువంటి పదం ఇంగ్లీష్ బైబిల్ ఎక్కడ వాడు. మరి క్రీస్తు శిలువ రక్తంలో కడుగబడినటువంటి మనం, మన పాపాలను శుద్ధి చేసుకున్నటువంటి మనం, పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడినటువంటి మనం ఎంతవరకు భక్తిని కలిగి ఉన్నాం? దేవుని లాంటి జీవితాన్ని జీవించడానికి అది ఒక రోజులో అయ్యేది కాదు, ఒక సంవత్సరంలో అయ్యేది కాదు. ఎంత కృషి చేస్తూ ఉన్నాం, ఎంత సాధన చేస్తూ ఉన్నాం. క్రమంగా రావడానికే దిక్కు లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? ఆయన నీ చెయ్యి పట్టుకొని సురక్షితమైనటువంటి మార్గం
క్షేమకరమైనటువంటి మార్గంలో, సంతోషకరమైనటువంటి మార్గంలో, ఆనందదాయకమైనటువంటి మార్గంలో అన్ని విధాలు ఆయన తోడు నేడై విడవకుండా ఎడబాయకుండా సహాయకుడు నిన్ను నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన్ని వదిలేసేటటువంటి నీకు దేవుడు ఎలా తోడై ఉంటాడు? ఎలా తోడై ఉంటాడు? చెయ్యి గిదాయించుకుని పారిపోతున్నాం అంతే దేవుడి దగ్గర నుంచి. ఎలా నడిపిస్తాడు? ఎలాగ తోడై ఉంటాడు? ఎలాగ ఆదరిస్తాడు? క్రీస్తు ప్రభు యొక్క సంఘం దేవుని రాజ్యం అయితే దాన్ని పరిపాలించేటటువంటి సర్వాధికారం తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి ఇస్తే, యేసుక్రీస్తును నీ జీవితాన్ని ఏలడానికి నీ హృదయ సింహాసనం మీద ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకుని ఎంతవరకు ప్రతి విషయంలోనూ ఆ ప్రభు యొక్క అధికారానికి, సర్వాధికారానికి నీవు నేను లోపడుతున్నాను. లోపడినప్పుడు భక్తిహీనులమే, అందులో డౌట్ ఏం లేదు. దుర్మార్గులు, దుష్టులు, ప్రతి చెడు కార్యాన్ని జరిగించేటటువంటి మనం భక్తిహీనత కలిగినటువంటి ప్రార్థన. మీ జీవితాన్ని ఆలోచించుకోండి, పరిశీలించుకోమని కోరుతాను. మీకు అర్థమవుతుందా? ఎక్కడున్నదేంటి అని అంటే పైకి భక్తి వేషం, వారి జీవితాల్లో దాని శక్తిని ఆశ్రయించినటువంటి దుస్థితి. భక్తికి వేషం పైకి, కానీ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించేటటువంటి పరిస్థితి లేకపోవటం. చూడండి, మనకున్నటువంటి సమస్య వేషధారణ, దేవుని కొరకు భక్తి కలిగినట్లుగా నటన. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి నుంచి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని ఏవి అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఎప్పుడు ప్రభు పరలోకానికి ఆరోహణం అయిపోయాడో ఆ వెంటనే ప్రారంభమయ్యాయి అంత్య దినాలు. వెళ్ళిన వాడు వెంటనే వచ్చేస్తాడా? ఆనాడు భయపడినటువంటి వారు చాలా మంది ఉన్నారు. వెళ్ళిన వాడు వెంటనే వచ్చేస్తాడేమో, మేము భక్తిహీనులుగాను పాపులుగా ఉంటే మమ్మల్ని శిక్షిస్తాడేమో, మాకు తీర్పు తీరుస్తాడేమో అని అప్పటి నుంచే బయలుదేరింది. అప్పటి నుంచి రమారమ్మ 2000 సంవత్సరాలు ఎప్పుడు గతించిపోయాయి. ఈ కాలం అంతా కూడా ఏంటన్నమాట అండి, అంత్యదినాలు, కడవరి కాలం, కడవరి దినాలు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకోను. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులను, ధనాపేక్షులను, పెంకములాడువారును, అహంకారులను, దోషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. వారు ఎలాంటి వారు అంటే పైకి భక్తి గలవారే పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై. ఇదే కదా పై లక్షణాలన్నీ కలిగి దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ దేవుని కొరకు ఏది వదులుకోరు. సిగరెట్ వదలడు, తాగుడి వదలడు, గుట్కాలు ఖైడీలు వదలడు, వ్యభిచార వదలడు, దొంగతనం వదలడు, మోసం వదలడు, అబద్ధం వదలడు. దేవుని సన్నిధికి క్రమంగా రావాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉండడు. దేవుని జ్ఞానాన్ని క్రమంగా నేర్చుకోవాలి, ఆ వాక్యానుసారంగా నేను నడుచుకోవాలనేటువంటి ఆలోచన ఉండదు, ఆశ ఉండదు. వీలైనప్పుడల్లా రావటం, ముఖాలు చూపెట్టడం, వెళ్ళిపోవటం. దేవునికి ఎంత మురిసిపోతాడో అలాంటి పిల్లలు చూస్తే పరమ తండ్రి, ఎంత ఆనందపడిపోతాడో. ఏమి క్రమం నా కుమారుడు, ఏమి క్రమం నా కుమార్తె, ఎంత ఆనందిస్తూ ఉంటాడు నాండి. దేన్ని ప్రేమిస్తున్నారు వాళ్ళు? దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేస్తారు. సరైన సుఖపడితే చాలు. దేవుని సన్నిధికి వెళ్ళటంలోనే అలసిపోతుందట. అది దేవుని సన్నిధికి వెళ్ళటంలోనే చెమటలు కార్చేస్తుందట.
సొమసిల్లిపోతుందట, మూర్ఛలు పడిపోతున్నారట దారిలో దేవుని సన్నిధికి రావడానికి. కానీ ఈ సొంత కార్యక్రమాలు, శరీర కార్యక్రమాలు, కుటుంబ కార్యక్రమాలు చక్కబెట్టుకోవడానికి ఏ అలసట ఉండదు, ఏ చెమటా కార్చరు, ఏదో శ్రమ పడిపోయే పరిస్థితులు ఉండవు. సొమ్మసిల్లరు దేనికి? శరీర కార్యాలు జరిగించడానికి, దేవుని సన్నిధికి రావడానికి ఇలాంటి రుగ్మతలు అన్నీ వచ్చేస్తాయి. దేవుడు చూస్తున్నాడండి, దేవుడు పరిశీలన చేస్తున్నాడు మన జీవితాన్ని. గుర్తుపెట్టుకోండి, మన ఇష్టానుసారంగా మనం ఉండటం కాదు. ఎలాంటి బ్రతుకుతున్నామో దేవునికి తెలుసు. ఏంటన్నది? దేవుని కంటే శరీర సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేటటువంటి వారు ఎలాంటి వారు ఎవరు అని అంటే, పైకి భక్తి గల వారు ఎవరే ఉంటారట. పైకి ఎలా ఉంటారు? భక్తి కలిగిన వారి వరే ఉంటారట. కానీ దాని శక్తిని మాత్రం ఆశ్రయించు వారై, క్షమించండి తప్పుగా, పైకి భక్తి గల వారి వరే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై కొందరు ఇట్టి వారికి విముఖుడవై. అట్టి వారికి విముఖుడు అంటే నేనే భక్తిహీనుడైతే, నేనే పైకి భక్తిని వేషధారంలో నటిస్తూ దాని శక్తిని ఆశ్రయించిన స్థితి నా దగ్గరే ఉంటే నేనెవరికి విముఖుడై ఉన్నా? క్రీస్తు మీకు సంఘంలో ఎంతమంది ఉన్నారో ఒకసారి మీ జీవితాలు మీరు పరిశీలించుకోండి. ఎన్నేసి వారాలు ఆరాధన మానేస్తున్నారు. దేవుడు ఎన్ని మేలులు చేసినా కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుని సన్నిధికి రాలేకపోయినటువంటి స్థితిలో ఎన్ని ప్రభు దినాలు మీరు పోగొట్టేసుకున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఇది భక్తి అంటారా? నీతి అంటారా? ఏమంటారు? అది దేవుని లాంటి జీవితం కాదు. దేవునిలాగా బ్రతకవలసినటువంటి మనం, దేవుని లక్షణాలు లేవు, దైవిక స్వభావం లేదు, దైవికమైనటువంటి వ్యక్తిత్వం లేదు, దేవుని లాంటి జీవన విధానం మన దగ్గర లేనప్పుడు భక్తి కలిగిన వారికి ఎలా ఉంటాం? గాడ్లీనెస్ అంటే ఏంటి? దేవుని లాంటి జీవితం. మీరు కావాలంటే రాసుకోవచ్చు. అన్గాడ్లీనెస్ అంటే అలాగే దేవుని కొరకు దేవుని లాంటి జీవితాన్ని జీవించలేకపోవడం భక్తిహీనత, అన్గాడ్లీనెస్. విశ్వాసులుగాను భక్తి పరులుగా పోజు పెట్టద్దు. మా అంతటి విశ్వాసులు లేరు, మా అంతటి భక్తి పరులు లేరు అన్నట్టుగా మీ ముఖాలు గంభీరం చేసుకుని పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాస్తవాన్ని పరిశీలన చేయండి, ఉన్న యథార్థతను చూడండి మీ భక్తి జీవితంలో. భక్తిహీనత ఏం చేస్తూ ఉంది? అది సాతాను ఉపయోగించేటటువంటి తంత్రం. నేను దేవుని యొక్క విశ్వాసం నుంచి, భక్తి నుంచి, నీతి నుంచి, పరిశుద్ధత నుంచి, పొందిన రక్షణ నుంచి, దేవునితో మనకున్నటువంటి సహవాసం నుంచి, దేవుని మార్గంలో మనం చేసే ప్రయాణంలో నుంచి ఏం చేస్తున్నాడు వాడు? ఏవేవో చూపెడుతున్నాడు భక్తిహీనమైనటువంటివి. వాటికి ఆకర్షితులమై, శరీర సంబంధమై, లోకానుసారమై మనం ఏం చేస్తున్నాము? దాని శక్తిని, భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించలేనటువంటి స్థితికి దిగజారిపోతూ ఉన్నాం. మనకు ఏ కష్టం కలిగిన, నష్టం కలిగిన దేవుని మీద చేయడానికి రెడీ. ఏం లేదు, భక్తి లేదు. భక్తి లేదు. శోధకుడు ఉన్నాడు, వాడు అపవాది, వాడు క్రీస్తు ప్రభువునే శోధించాడు. ఆయన మార్గంలో మనల్ని కూడా శోధిస్తాడు అని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ దేవుడు ఎవరిని శోధించడు. ఎవడైనా శోధింపబడ్డప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదని దేవుని గ్రంథం తెలియజేస్తూ ఉన్నప్పటికీ ఏం చేస్తాం? దేవుడి మీదకి నేరాన్ని నెట్టేసి మా కష్టాలన్నిటికీ ఆయనే కారణం. ఎవరు? తండ్రి ఎలా అవుతాడు? నీ పిల్లలు నువ్వు కష్టపెడుతున్నావా? నువ్వు మానేసి పెడతావు కదా భోజనం పిల్లలకి, నువ్వు వస్తువులు పెడతావు కదా ఒక తల్లిగా, తండ్రిగా. అంతకంటే నీతి మాలిన వాడు అనుకుంటున్నావా దేవుడు? ఎవరు? కనుక నిజముగా భక్తి పరులమై దాని శక్తిని ఆశ్రయించేవారుగా ఉందాం. ఇక అంతకంటే ఉన్నతమైనటువంటి జీవితం దేవునిలా బ్రతకటమేనండి. ఈ శరీర సంబంధమైనటువంటి, లోకానుసారమైనటువంటి తలంపులు, కోరికలు హృదయంలో కానీ, లోకానుసారమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు మనసులో కానీ, హృదయంలో పుట్టిందంటే మనసు ఆటోమేటిక్గా ఆలోచనకు పెడుతుంది. హృదయంలో పుట్టింది, అది పరిశుద్ధతైనా చెడ్డదైనా
మంచిదైనా చెడ్డదైనా దాన్ని సమరపరచడానికి ఆలోచన కొరకు దేనికి అప్పగిస్తుంది? నీ మనసుకు ఆలోచన ఇస్తుంది, ఆలోచనకు అప్పగిస్తుంది. అప్పుడు నీ హృదయం చెడిపోద్ది, నీ మనసు చెడిపోద్ది, నువ్వు భక్తిహీనుడు అవుతావు. మొత్తం నీ క్యారెక్టరే దుర్మార్గం, దుష్టత్వం, సమస్త చెడుతనం, వికెట్. దేవుడు అంగీకరించడానికి జీవితాన్ని, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించే వారిని ఎప్పుడు దేవుడు అంగీకరించడండి. వస్తుంటారు, కూర్చుంటారు, పోతుంటారు, రండి కూర్చొని పోండి, మీకు నాకు సంబంధం లేదు. ఎవరంటారు? దేవుడు చెప్పే మాట, దేవుడు చెప్పేటటువంటి మాట. మీరు ఆలోచన చేయండి. వారికి లోటు ఉన్నదట, భౌతిక జీవితంలో ఏమున్నదటండి? లోటు ఉన్నదట. ఎవరికి? భక్తిహీనులకి. ఎందుకంటే వారు లోకానుసారులు, శరీరానుసారులు కాబట్టి భౌతిక జీవితంలో ఏ లోటు ఉన్నదట భక్తిహీనులకి. చూడండి కీర్తన 73. మూడవ వచనం నుంచి, భక్తిహీనుల క్షేమము నాకు కంటపడినప్పుడు కరుణించు వారిని బట్టి నేను మత్సరపడితే, మరణమందు వారికి యాతనలు లేవు. ఎలా ఉందో చూడండి జీవితం, పరిశీలన చేయండి భక్తిహీనుల యొక్క జీవితం. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనిచున్నది, వస్త్రము వలె వారు బలత్కారమును ధరించుకొందరు. కొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటకు వచ్చుతున్నవి. ఎగతాళి చేయించు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడదురు, గర్వముగా మాట్లాడదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయను. వారి జనము వారి పక్షము చేరుదురు, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకును అంటే, మా భక్తిహీనత దేవుడికి ఎలా తెలుస్తుంది? గర్వమీగిపోతుంటారు అన్నమాట, సంపాదించుకున్నటువంటి ధనాన్ని బట్టి. అంటే ఇలాంటి భక్తిహీనుల్లో పేదవారు ఉంటారు. నీకు అర్థమవుతుందా? దేవుడు ఎట్లు తెలుసుకున్నా? మహోన్నతునికి తెలివి ఉన్నదా? వీడి తెలివి ముందు దేవుని యొక్క తెలివి పనికిరాదట. మహోన్నతునికి తెలివి ఉందా అని వారు అనుకుందరు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే, ధనవృద్ధి చేసుకుందరు. వారి నా హృదయం అడగదా? అది పరిస్థితి. ఏ లోటు ఉండదు. అడగడానికి సంపాదించుకున్నప్పుడు లోటు ఏముంటుంది? అన్యాయమా, అక్రమమా, పిసినారితనమా, లోభత్వమా, ధనాపేక్ష, దుర్లాభాపేక్ష. ఎలాగో ధనాన్ని సమకూర్చుకోవాలనుకున్నా వాడికి అనేకమైన మార్గాలు ఉంటాయి కాబట్టి ఏ లోటు ఉండదు. విర్రవీగిపోతూ ఉంటాడు, అంటే తొలదూగిపోతూ ఉంటాడు. లోకంలో మిగిలిన వారికి ఉన్నటువంటి కష్టాలు ఏమి వాళ్ళకి ఉండవు. అన్యాయం, అక్రమం చాలా భయంకరం అండి. వారి యొక్క జీవితాలు చాలా భయంకరం. చాలా భయంకరం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం. క్షమించండి, మొదట 50వ కీర్తన. పదిహేను 16వ వచనం నుంచి, భక్తిహీనులతో దేవుడు ఇప్పుడు చెలవించుచున్నాడు. భక్తిహీనులతోటి, భక్తిహీనత మామూలుగా ఎవరు కలిగిస్తారు? సాతాను ఎంత బాప్తిస్మాలు పొందినప్పటికీ దేవునికి వాక్యానికి లోబడినటువంటి పరిస్థితుల్లో సాతాను ఏం చేస్తాడు? తన కబంధ హస్తాల్లో చిక్కించుకుంటాడు. ఎలాంటి భక్తిహీనతను వారిలో ప్రవేశపెడతాడు. భక్తిపరులుగా నటిస్తూ ఉంటారు పైకి, కానీ వారిలో భక్తి శక్తిని ఆశ్రయించే పరిస్థితులు ఉండవు. అబద్ధ క్రైస్తవులు, మోసగానులైనటువంటి క్రైస్తవులు, దేవుడిని ఏం మోసం చేయడానికి ప్రయత్నించేటటువంటి వారు. ఏమంటాడు చూడండి 16వ వచనం, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరించడానికి నీకేం పని? నా కట్టడలను వివరించడానికి నీకేంటి పని? నా నిబంధనలు నీ నోట వచించదవేమి? నా నిబంధనలు ఊరికే వల్లిస్తూ ఉంటారు వాక్యాలు. నేను డయాస్ మీద నుంచి మాట్లాడుతుంటే రెఫరెన్స్ చెప్పి చక్కని చెప్పేస్తుంటారు కింద నుంచి. ఇక్కడ రెఫరెన్స్ పూర్తి చేయకుండానే ఆ వచనాన్ని చెప్పేస్తారు, కానీ అనుసరణ లేదు.
కంఠస్థం చేసేయచ్చు వాక్యాలు. వాక్యం అధికారం నుంచి ప్రకటన కంఠస్థం వచ్చేసి ఉండొచ్చు, ఊరిగా రెఫరెన్స్ వల్లించేయచ్చు, వాక్యాలు అప్పగించేయచ్చు. కానీ అనుసరించే జీవితం లేనప్పుడు నువ్వు భక్తిహీనుడివి, భక్తిహీనురాలివి కావా? అలాంటి పరిస్థితుల్లో నా కర్తవ్యం ఎందుకు వివరిస్తావు? నీకేంటి పని? నా నిబంధన నీ నోట ఎందుకు వచిస్తావు? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. వాక్యానుసారంగా నీ బ్రతుకు దిద్దుబాటు అంటే నీకు అసహ్యం. క్రమంగా దేవుని సన్నిధికి రావాలంటే నీకు అసహ్యం. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి అంటే అసహ్యం. దేవునికి మహిమకరంగా జీవించాలంటే నీకు అసహ్యం. దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉండాలి అంటే నీకు అసహ్యం. ఇక భక్తి అది ఇక వెళ్ళినంత వేషధారణే కదా, నటనే కదా. ముఖ్యంగా దేవుని సన్నిధిని ఎగ్గొట్టేసే వారిలో డ్యూటీకి పోయేటటువంటి వారు నేనేమన్నాండి. అది ఆరాధనైనా, బైబిల్ తరగతైనా, మరొకటైనా ఇళ్లలో కూర్చుని మానేస్తుంటారు చూశారు. సోమరులు, భక్తిహీనులు, దుర్మార్గులు, దుష్టత్వం కలిగినటువంటి వారు, సమస్త చెడుతనాన్ని హృదయంలో నింపుకున్నటువంటి వారు వీళ్ళందరూ కూడా ఎవరన్నమాట అండి? వికెట్ పీపుల్, భక్తిహీనులు, అనుగాని పీపుల్. దేవుళ్ళ బ్రతకటం వారికి ఇష్టం ఉండదు. దేవుళ్ళకి గుణగణాలని, క్యారెక్టర్ని, లక్షణాలని మార్చుకోవటం వారికి ఇష్టం ఉండదు. దైవ స్వభావంలో పారిభాగస్తులు వారికి ఇష్టం ఉండదు. దేవుళ్ళగా వ్యక్తిత్వాన్ని మర్చుకోవడం వారికి ఇష్టం ఉండదు. దేవుళ్ళగా ఈ భూమి మీద బ్రతకడం వారికి ఇష్టం ఉండదు. కానీ పాత నిబంధన గ్రంథంలో 82వ కీర్తన 6వ వచనంలో మీరు దైవములు అని చెప్పాడు కీర్తనకారుల ద్వారా. అదే మా 10వ అధ్యాయానికి వస్తే యోహాను సువార్తలో ఏమంటాడు? దేవుని వాక్యం ఎవరికి వచ్చానో వారే దైవములు. కానీ క్రమం ఉండదు. దేవుని వాక్యం ఎవరికి వచ్చానో వారే దైవములుగా బ్రతకగలుగుతారు ఈ భూమి మీద. గాడ్లీనెస్, భక్తి అనేది వారు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప క్రమం లేనటువంటి వారి దగ్గర భక్తి ఉండదు. వారు దేవునికి ఇష్టలు కాదు, వారు సాతాను సంబంధం. నీకు దిద్దుబాటు అసహ్యం కదా. నీ బ్రతుకును మార్చుకోవడం అనేది నీకు ఇష్టం ఉండదు కదా. నీకున్నటువంటి దురలవాట్లు, చెడులవాట్లు, వ్యసనాలు మానివేసుకోవడం, దేవుని కొరకు మానివేయడం అనేటటువంటిది నీకు ఇష్టం ఉండదు. నీ బ్రతుకును బాగు చేసుకోవడం అనేది నీకు ఇష్టం ఉండదు. నీ కుటుంబానికి అన్ని విధాల సౌఖ్యంగా కలిగి ఉండటం అనేది నీకు ఇష్టం ఉండదు. ఆ పాడు పనులు చేసుకుంటూ నువ్వు ఇబ్బందుల్లో పడి నీ కుటుంబాన్ని ఇబ్బందుల్లో నెట్టేసి నువ్వు ఒక భార్యమైనా భర్తమైనా నీ పిల్లలను పాడు చేసుకుంటూ వెళ్ళటమే నీ పని. నీతో పాటు నీ పిల్లలు కూడా దేవునికి దూరం చేసేసి దేవుని ఆశీర్వాదాలు వారికి లేకుండా చేయటమే నీ పని. భక్తిహీనత. జాగ్రత్తగా ఆలోచించండి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఎందుకు? నీవు నా మాటలో నీ వెనకకు త్రోసిపోయి వింటావు. క్రమంగా వచ్చేవారైనా బైబిల్ ఆరాధనకైనా, బైబిల్ తరగతికైనా ఎంతవరకు వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతూ ఉన్నారు? గుండె మీద చేసి చెప్పండి. వినేసి పోవటమేనా, లేక వాక్యానుసారంగా నడిచేది ఏమైనా ఉందా? ఎందుకు చేస్తున్నానంటే మా దేవుడు ఏమంటున్నాడు? నీవు నా మాటలను ఏం చేస్తున్నావు? వెనకకు తోసేస్తున్నావు. నువ్వు దొంగను చూసినప్పుడు వారితో వేస్తావు. నీకు సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ కాల్చేవాడిని చూస్తే నీకు మూడు వచ్చేస్తుంది. నీకు తాగుడు అలవాటు ఉంటే తాగుబోతుని చూస్తే నీకు మూడు వచ్చేస్తుంది తాగేసి. నువ్వు దొంగను చూసినప్పుడు వారితో ఏకీభవించేదావు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేస్తావు. కీడు చేయవాలని నీ నోరు తెరుస్తూ ఉంటావు. నీ నాలుక కపటము కనిపించుచున్నది. నీవు కూర్చుని నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుల మీద అపనిందలు వేయించున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌననై ఉంటేనే మార్చుకుంటాడు నా కుమారుడు, నా కుమార్తె అని దేవుడు ఆలోచన చేస్తూ ఉంటే ఏం చేస్తున్నావు? నువ్వు ఇట్టి పనులు చేసినను నేను మౌననై ఉంటేనే, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని. నువ్వు త్రాగబోతువో, తిరుగుబోతువో, దొంగవో, మోసగాడవో, అబద్ధికుడు ఎవడవో కానీ నేను మౌనంగా ఉండటాన్ని బట్టి, నీ మార్పును కోరి, నీ బాగును కోరి నేను నిన్ను శిక్షించకుండా ఉండటాన్ని బట్టి నువ్వేమనుకుంటున్నావు? నీతో సమానంగా వేసేస్తున్నావు నన్ను నీ వంటి వాడనని నువ్వు అనుకుంటున్నావు. చూస్తూ ఊరుకుంటాడు కొంతకాలం, కృపాకాలం. ఈ వారం కాకపోతే రేపు మారుతాడు, ఈ వారం కాకపోతే వచ్చే వారం మారుతాడు.
ఈ నెల కాకపోతే వచ్చే నెల, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే, నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ నీ మార్పు కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు దీర్ఘశాంతంతో. లోకంలో ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొంది రక్షింపబడాలని ఆయన దీర్ఘశాంతంతో ఆయన కుమారు యొక్క రాకడను ఏం చేస్తున్నాడు? ఆయన ఆలస్యం చేసే కొద్దీ కోతిగంతులు కుప్పిగంతులు ఎక్కువైపోతున్నాయి. లోబడి విధేయతతోటి విశ్వాసంతో బ్రతికే బ్రతుకు లేదు. ఇష్టానుసారంగా బ్రతికేయటం, ఇక్కడ వచ్చి కూర్చోటం. దేనికి? మీలో ఎవరి జీవితంలోనైనా దేవుని మాట పూర్ణంగా నెరవేరుతుందా? వాక్యం నేర్చుకున్నంత వరకు నెరవేరుతుందా అండి? దేవుని మాటకు పూర్ణ విధేయత చూపేటటువంటి వారు ఎవరున్నారు? ఒకసారి చూపించండి. మా అంతటి విశ్వాసం లేరు, భక్తి వారు లేరని నటిస్తూ ఉంటారా? వేషధారణతో ఉంటారా దేవుని యొక్క సన్నిధిలో? దేవుడు వదలకుంటారు. దేవుడు ఏం చేయడు? విడిచిపెట్టాడు. భౌతిక జీవితంలో ఎంత ఉన్నత స్థితికైనా వెళ్ళొచ్చు, కోట్లు గడించుకోవచ్చు, సుఖవంతమైనటువంటి భోగంతో కూడినటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు, ఏ లోటు లేకుండా హాయిగా బ్రతికేస్తూ ఉండొచ్చు. అక్రమంగాను, అన్యాయంగాను, పిసినారితనంతో, లోకత్వంతో సంపాదించుకున్న డబ్బుతోటి భౌతిక జీవితం సుఖంగా ఉండొచ్చు. బట్ ఇన్ దట్ లైఫ్ దేర్ ఇస్ నో ఎనీ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఆ జీవితంలో ఏ విధమైనటువంటి దేవుని దైవాశీర్వాదం, నువ్వు అక్రమంగా సంపాదించుకున్నటువంటి, అన్యాయంతో సంపాదించుకున్నటువంటి ఆ ధనము తప్పించి ఇక ఏ ఆశీర్వాదం ఉండదండి దేవుని యొక్క ఆశీర్వాదం. నేను ఇంకొక రెఫరెన్స్ చూపించేసి ముగించేస్తాను, సమయం అయింది. 37 కీర్తన 37 కీర్తన 34వ వచనం నుంచి, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించము. భక్తి పరులతోటి దేవుడు చెప్తున్నటువంటి మాట, భక్తులతోటి దేవుడు చెప్తున్నటువంటి మాట. ఏమంటున్నాడు కీర్తనకారుడు? దావీదు కీర్తనే 37వ కీర్తన. ఏమంటాడు? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను ఏం చేస్తాడు? ఈ భూమిని స్వతంత్రించుకునేటట్టుగా నేను హెచ్చిస్తాడు. కానీ నీ దగ్గర, నా దగ్గర నమ్మకం ఏది? నమ్మకమైనటువంటి విశ్వాస జీవితం ఏది? నమ్మకమైనటువంటి భక్తి జీవితం ఏది? ఏదండి? గ్రంథం పట్టుకుని వచ్చేస్తుంటే రోడ్డు మీద నడుచుకుంటూ అబ్బో ఎంత విశ్వాసం, ఎంత భక్తి, ఏ వారం మానరు, ఏ కార్యక్రమానికి మానరు. కానీ గ్రంథం అంటే సంకలం ఉంటుంది, కానీ గ్రంథం మాత్రం ఇక్కడ రాదు, హృదయంలోనికి రాదు. ఎలాంటి వాళ్ళందరూ విశ్వాసులు? నిజమా? నిజమా అండి? అంచేతనే ఏమంటాడు? భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నేను హెచ్చిస్తాడు. కానీ నీ దగ్గర అనుకోగలిగినటువంటి, నమ్మకత కలిగినటువంటి, లోబడేటటువంటి, విధేయత చూపేటటువంటి, దేవుడి మాట ప్రకారం నడుచుకునేటటువంటి బ్రతికేది ఏమండి? ఏది? అంచేత భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచేదవు. ఏమంటున్నాడు దేవుడు? భక్తిహీనుడు ఏదో ఒక రోజున నిర్మూలమైపోవడం, నాశనం అయిపోవడం ఖాయం. వారు నిర్మూలమైపోతూ ఉండగా భక్తులు ఏం చేస్తూ ఉంటారు? వారిని తిండి లేకపోతే లేకపోవచ్చు, వారికి వస్త్రం లేకపోతే లేకపోవచ్చు, ఉండటానికి ఇల్లు లేకపోతే లేకపోవచ్చు. బట్ ఈజ్ ఏ గాడ్లీ పర్సన్. చెట్టుకెళ్తే ఉన్నాడు, తినడానికి తిండి లేదు, పెట్టుకోవడానికి గుడ్డు లేదు, ఉండటానికి నీడ లేదు. పంచపక్ష పరమాన్నాలు తింటూ పట్టు పరుపుల మీద పడుకుంటూ పట్టు తివాసుల మీద నడుస్తూ ఉన్నటువంటి వాడు ఎవడు? ధనవంతుడు. ఎందరో ఎదురుబదులుగానే ఉన్నారు. ముందు ఈయన చనిపోయాడు, ఈయన కొరకు ఎవరు పంపించాడు? పాతాలకు నోరు తెరుచుకుని ఆయన మింగేయడానికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో పాతాల నోట్లో పడకుండా తప్పించడానికి దేవుడు ఎవరు పంపించాడు? 2 దేవదూతలు పంపించాడు. వాడు ఎక్కడ పడ్డాడు? పాతాళంలో పడ్డాడు. వాడేమి ధనవంతులు ఎక్కడ పడ్డాడు? మరి పట్టుపరుపులే, పంచపక్ష పరమాన్నాలే, పట్టు నివాసిలే. దేని ద్వారా తహతహలాడుతున్నాడు? ఏ రాజును చూచైతే అసహించుకున్నాడో వాడిని చిటికిన వేలు నీటిలో ముంచట, ఒక్క చుక్క కొరకు ఆ నాలుక తహతహలాడేస్తుంది అగ్నిగుండంలో. ఆ గతి మనకు అవసరమా? అవునండి?
అట్టి గతి మనకు అవసరమా? దాన్ని కోరుకునే భక్తిహీనులుగా ఉంటూ ఉన్నామా? దేవునికి దూరం అయిపోతున్నామా? దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నామా? ఆలోచించండి. కింద పెడతాను. భక్తిహీనుడు నిర్మూలన కాగా నీవు చూచేదావు, భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉండేది. భక్తిహీనుడు ఏమైపోయాడు? ప్రబలిపోయాడు అంటే విస్తరించిపోయాడు. ధనంలో, సుఖంలో, భౌతిక స్థితిలో, హోదాలో, పదవిలో ఏమైపోయాడు? ఏమైపోయాడంటే విస్తరించిపోయాడు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉండేది. అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లుండెను. మొలిచిన చోటనే ఏం చేస్తుంది చెట్టు? ఎంతగానైనా విస్తరిస్తుంది. హైదరాబాద్లో ఏదో మర్రి చెట్టు ఉందంటారు, 1000 ఎకరాలతో ఆక్రమించిందని. నేను ఎప్పుడు చూడలేదు. 1000 ఎకరాలు ఆక్రమించిందంటే ఒక మర్రి చెట్టు వేసిన ఓడల్లా మానైపోయింది, పెద్ద చెట్టు అయిపోయింది. ప్రమాణం 1000 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఉందంటారు ఆ చెట్టు. అలాగో భక్తిహీనుడు కూడా ఏం చేస్తాడట? తాను మొలిచిన చోటనే ఏం చేస్తాడటండి? విస్తరించినటువంటి చెట్టు వలె వాడు వర్ధిల్లిపోతూ ఉంటాడు. భౌతికంగా, డబ్బు విషయంలో, సుఖం విషయంలో, భోగం విషయంలో. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాడు. అంతగా విస్తరించినటువంటి వాడు కొంతకాలానికి ఆ దారిని మరొకడు పోయి ఇక్కడ చెట్టు ఉండో లేదంటే చెట్టు లేదు. ఎవరో చెట్టు? భక్తిహీనుడు. వెళ్ళేటప్పుడు ఉన్నాడు, వచ్చేటప్పుడు హఠాత్తుగా నాశించిపోతాడు. అంతే భక్తిహీనుడు. హఠాత్తుగా నాశనం అయిపోతాడు, నశించిపోతాడు, నిర్మూలం అయిపోతాడు. అదే చెప్తూ ఉన్నాడు. భక్తిహీనుడు నిర్మూలము కాదు నువ్వు చూచేదావు, భక్తిహీనుడు ఎంతో ప్రబలయుండుట నేను చూచి ఉంటేనే అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లుండెను. ఈ డబ్బు లేక గిరగ కొట్లాడేస్తున్నారండి. దేవుని ఆశీర్వాదాలు కూడా వదిలేస్తున్నారు, దేవుని సన్నిధిని వదిలేస్తున్నారు, దేవుని వదిలేస్తున్నారు. దేనికోసం? మాకు డబ్బులు లేవు, మా కష్టాలు పెరిగిపోతున్నాయి, శ్రమలు పెరిగిపోతున్నాయి. అది విశ్వాస బ్రతుకు కాదు, భక్తితో కూడినటువంటి బ్రతుకు కాదు, దేవుని మీద ఆనుకున్నటువంటి జీవితం కాదు. ప్రతిదానికి టైం ఉంటుంది. తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చైతన్యంలో దేన మనస్కులై ఉండి పేతురు పత్రికలో ప్రభు చెప్పినటువంటి మాట. తగిన సమయంలో హెచ్చిస్తాడు. అంతవరకు ఓర్పుతోటి, సహనంతో దేవుని సన్నిధిలో దేవుని కొరకు యథార్థమైనటువంటి, నమ్మకమైనటువంటి విశ్వాస భక్తి జీవితాలను జీవిస్తూ ఉండగా పరిస్థితులు ఏం చేస్తాడు ఆయన? నా కుమారుడు ఎంతో ఓర్పుతోటి, సహనంతో ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను విడిచిపెట్టలేదు, ఇంకా కష్టాల్లో పెట్టడం నాకు మంచిది కాదు అనుకుని ఆయన ఆలోచించేటట్టుగా మనం బ్రతకాలి తప్ప దేవుని మీదే నిందలేసేసి, దేవుణ్ణే చేతగాని వాడిగా చేసేసి, అసమర్థుడిగా చేసేసి, మేము చాలా గొప్పవాళ్ళమని చెప్పుకునేటటువంటి వాళ్ళు చాలా ఉంటాయి. కష్టాలు, బాధలు ఉంటాయి, లేకుండా ఎవరు ఉంటారు. అందులో భాగమే కదా పాఠం. ఒక భక్తిహీనత నీ కష్టానికి, నీ శ్రమకు మూలమైతే దానికి నువ్వే కారణం. నీ బ్రతుకును మార్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. వాడు అయినను ఒక దారిని పోయి చూడగా వాడు లేకపోయాడు, నేను వెనక్కి కానీ వాడు కనబడకపోయాడు. ఆ తర్వాత ఎక్కడ ఉన్నాడా అని ఎదుగునట్టు కానీ వాడు ఏం చేయలేదు, కనపడలేదు. మీరు ఆలోచిస్తూ ఉన్నారని ప్రతి హృదయము ఏంటి వాక్యం తలపోసుకుంటూ ఉన్నారని నేను భావిస్తున్నాను మీ హృదయంలో. అలాగే మీ మనసుల్లో మీ జీవిత విధానం ఏంటి? భక్తిహీనులా, భక్తులా? లేదా పైకి భక్తి వారి వారి నటిస్తూ దాని శక్తిని ఆశ్రయించినటువంటి భక్తిహీనులా? ఎవరు? మీరు ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఆలోచించుకుని ఆలోచన ఏం చేస్తుందంటే బ్రతుకు దిద్దుబాటుకు దోహదం చేస్తుంది, మనలో పరివర్తనను తీసుకొస్తుంది, దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనకు దోహదపడుతుంది. కనుక ఆ విధంగా చెప్పబడినటువంటి ఈ ఆత్మీయ హెచ్చరికను మీరు ఆలోచన చేయాలి. జీవితాన్ని మరింత దుర్భరం చేసుకోకండి. మీ చేతుల మీదుగా మీ బ్రతుకులను నాశనం చేసుకోకండి, మీ కుటుంబాలను పాడు చేసుకోకండి. అందరూ బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సేవకుడిగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నేను అదే కోరుకుంటున్నాను. మీరందరూ బాగుంటే నేను బాగుండండి, మీరందరూ బాగుంటే దేవునికి మహిమ. కానీ బాగుండటానికి కావాలనేటువంటి జీవిత విధానం మన దగ్గర లేకపోతే దేవుడు ఏం చేయలేడు. బాగా ఉండటానికి తగినటువంటి బ్రతుకు మన దగ్గర లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? లేదనుకుంటే అన్యాయం అక్రమం చేయాలి, పిసినారితనం, లోపత్వాన్ని ప్రదర్శించి సంపాదించిన దానిలో మూట కట్టుకొని దాచిపెట్టుకుంటే ధనవంతులు అయిపోతారు. అప్పుడు చెడు అలవాట్లు కూడా మానేస్తావేమో, దొరలవాట్లు మానేస్తావేమో. ఏ విధంగానైనా సరే భక్తిని అధిగమించి, భక్తిని
కలిగి ఉండి భక్తిహీనతను అధిగమించి దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ హెచ్చరికలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.